సై అంటే సై. నీ దమ్మెంతో నా దమ్మెంతో తేల్చుకుందాం. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఇవి ఫేమస్ సినిమా డైలాగులు. కానీ ఇవే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్లో పొలిటికల్ డైలాగులుగా మారాయి. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య యుద్ధం కాస్త హై టెన్షన్కు దారితీసింది. ఇంటి దాకా వెళ్ళి దాడులు, ప్రతి దాడులు దాకా సీన్ క్రియేట్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ డైలాగ్ వార్ కాస్త డైరెక్ట్ ఫైట్కు కారణమైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను సింపుల్గా విమర్శించకుండా చీరా గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి కామెంట్ చేయడం ఇంత కథ జరిగేందుకు కారణమైంది. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతాను. లక్ష వాళ్ళు నేను చెప్తా ఉన్నాను. దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రేపు మీరు చూస్తారు. రేపు ప్రతి చర్య ఎట్లుంటుంది అనేది రేపు చూస్తారు మీరు. రచ్చకెక్కిన ఎమ్మెల్యేల స్ట్రీట్ ఫైట్. పాడి కౌశిక్ వర్సెస్ అరికపూడి గాంధీ. ఇంట్లో దాక్కోవటం కాదు, బయటకు రా అంటూ డైలాగులు. నీ దమ్మెంతో నా దమ్మెంతో తేల్చుకుందామని వార్నింగులు. రేపు ఏం జరుగుతుందో చూద్దామంటూ సవాల్. ఇద్దరు ఎమ్మెల్యేల డైలాగ్ వార్ కాస్త డైరెక్ట్ వార్ కు దారితీసింది. దమ్ముంటే కాస్కు అనేదాకా వెళ్ళింది. ఇద్దరి మధ్య అన్సెన్సార్డ్ డైలాగులు పేలాయి. చర్యకు ప్రతి చర్య ఉండి తీరుతుందంటూ ఇద్దరు రెచ్చిపోయారు. దీంతో కొండాపూర్లో చాలా సేపు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌశిక్ నా ఇంటికొస్తానని రాలేదు, దమ్ముంది కాబట్టే నేనొచ్చానంటూ అరికపూడి గాంధీ ఊగిపోయారు. మీ అందరు కూడా తెలుసు, నా ఇంటికి వస్తా, జెండా ఎగరేస్తా. నువ్వు మా ఇంటికి రాలే, నువ్వు చేతగా నా కొడుకు అని అర్థమైంది. నేను నీ ఇంటికి వచ్చా, దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా, దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా. పోలీసులు పెట్టి అడ్డం పెట్టుకోవటం కాదురా. నువ్వు మీడియేషన్ చేయి. నా కొడుక నేను ఇక్కడే ఉంటా, పిలుచుకురా, నేను ఇక్కడే ఉంటా. ఇవాళ 11కి వస్తాను, రేపంటావు, ఎల్లుండి అంటావు. ఇంట్లో దాక్కోవడం కాదురా. నా కొడుక బయటికి రా, తేల్చుకున్నారా? నా కొడుక నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను, రాలేకపోయావు, నేను ఇంటికి వచ్చా. ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య యుద్ధంతో అంతా రణరంగంగా మారిపోయింది. కథ చాలా దూరం వెళ్ళింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్న కౌశిక్ రెడ్డి తాజాగా మరో అడుగు ముందుకేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిస్తానంటూ వాటిని చూపిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు. పార్టీ మారలేదంటున్న అరికపూడికి బీఆర్ఎస్ కండువా వేసి ఆయన ఇంటిపైనే జెండా ఎగిరేస్తానంటూ పాడి రెచ్చగొట్టేలా కామెంట్స్ చేశారు. దీంతో రచ్చ మరో లెవెల్కెళ్లింది. కథ కౌశిక్ రెడ్డి దగ్గరే మొదలైంది. మ్యాటర్ అరికపూడి గాంధీకి కౌంటర్ అవటంతో ఆయన అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తేల్చుకుందాం రా అంటూ సవాల్ చేశారు. ఇంటికి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానన్నారు. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా. మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావురా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టగా పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు
నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. అనుకున్నట్లుగానే గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లారు. గేట్లు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లారు. ఆ టైంలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య డైలాగ్ వార్, డైరెక్ట్ ఫైట్ ఓ రేంజ్ లో నడిచింది. ఊగిపోయిన అనుచరులు కౌశిక్ ఇంటిపై గుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో కిటికీలు, ఫర్నిచర్ కొంతవరకు ధ్వంసమైంది. అక్కడే కాసేపు బైఠాయించిన అరికపూడి గాంధీ దమ్ముంటే బయటకు రావాలంటూ కౌశిక్ రెడ్డికి సవాల్ చేశారు. పార్టీల మధ్య కౌశిక్ ఓ బ్రోకర్ అంటూ కౌంటర్ ఇచ్చారు. బాత్రూమ్ లో ఉండి డీలింగ్స్ మాట్లాడే ప్రతి ఒక్కడూ ఇవాళ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ ఇంటికొస్తా, ఇంటి మీద జెండా ఎగరేస్తా అంటే తామేమన్నా ఖాళీగా ఉన్నామా అంటూ కౌంటర్ ఇచ్చారు. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా, తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నేను వస్తా. తన ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా ఉండిపోయారని, తనపై హత్యాయత్నం జరిగిందని కౌశిక్ రెడ్డి అంటున్నారు. అంతేకాదు రేపు తన తడఖ చూపిస్తానంటున్నారు. తెలంగాణ పవర్ ఏంటో తేలుతుందని చెప్పి ప్రాంతీయవాదాన్ని సీన్లోకి తెచ్చారు. చూద్దాం, రేపు చూద్దాం. రేపు సంగతి ఏందో, లా అండ్ ఆర్డర్ ఇవాళ వీళ్ళు ఎట్లయితే మెయింటైన్ చేసారో రేపు దీని సంగతి ఏందో, రేపు దీని సంగతి ఏందో, దీని కథ ఏందో, దీని కార్ఖాన ఏందో చూస్తా. దీని సంగతి ఏందో చూస్తా. ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరినీ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసింది. మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు 11 గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వైఎస్ఆర్పీలో టీడీపీలో ఉన్న వాళ్ళని తీసుకున్నప్పుడు ఏం చేసిండ్రు, అదేవిధంగా మీరు టీడీపీలో గెలిచినటువంటి బీఆర్ఎస్లో తీసుకున్నప్పుడు శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారా లేదా, మంత్రి చేసిండ్రా లేదా? ఇదేమిట్రా బాబు, మా 19 మంది కలిస్తే 12 మందిని తీసుకున్నారా లేదా? ఆనాడు ఆలోచన రాలేదా? ఇవాళనేమో అన్యాయం జరిగిపోయింది, ఆయన తీసేయండి, ఈయన తీసేయండి. మీరే మొదలు పెట్టింది కదరా భయ్. మొదలు అది ఎవరి గుణపాఠం వానికే తగులుతుందమ్మా. అప్పుడు జర ఖుషి అవుతుంది, కానీ పాతోడు మర్చిపోడు. మాకు అన్నీ తెలుసు ఈ సంగతులన్నీ. ఇప్పటికన్నా పార్టీని, గవర్నమెంట్ను తిట్టే బదులు మీరు చేసిన తప్పులు ఏమిటో తెలుసుకోండి. ఈ మొత్తం ఎపిసోడ్ లో పాడి కౌశిక్ రెడ్డి మొదటగా చీర, గాజులు చూపించి రెచ్చగొట్టేలా మాట్లాడటం ఒకెత్తైతే, అక్కడితో ఆగకుండా ఇంటికొస్తా, జెండా ఎగరేస్తా లాంటి మాటలు మాట్లాడటంతో మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. నిజానికి జనంలోకి వెళ్లటానికి బీఆర్ఎస్ కు ఏ ఆప్షన్స్ దొరకటం లేదు. అందుకే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ గా చేసుకున్నారా అన్న డౌట్లను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గత 10 ఏళ్లలో చాలా మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంది. వాటిని పట్టించుకోకుండా ఇప్పుడు కొత్తగా ఏదో జరుగుతున్నట్లు సీన్ క్రియేట్ చేయటమే కీలకంగా మారింది. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్ద మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి? దానికి ఎమ్మెల్యేలంటే గౌరవప్రదమైన పదవి. ప్రజాప్రతినిధులుగా నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన వారే సవాళ్లు విసురుకోవటం, నడి రోడ్డుపైకి రావటం, డైరెక్ట్ ఫైట్ కు దిగటం రాజకీయాల్లో హుందాతనాన్ని తగ్గిస్తాయంటున్నారు.
For more videos like this, subscribe Big TV channel.